జాతరలో ఉంటారు ఆ రోజు వచ్చేది ఉండే ఒక్కసారి ఆగనా వీడికి ఊరంలో ఎంత నాకు ఇంత వాళ్ళతో నువ్వు ఇప్పుడు అవసరం పెట్టుకోండు. మరి ఆ రోజే వస్తే అయిపోతుంటే ఆ రోజు అడిగితే ఫోన్ వెల్కమ్ బ్యాక్ టు గంగూ ఫ్యామిలీ. సో ఇలా వీడియో చేసి నా పనునొప్పి అయితే లేస్తుంది. అయినా శివానకు మాట ఇచ్చినాం కదా అని చెప్పి అయితే నేను వీడియోలు చేయడానికి ఎందుకు కొట్లాడుతున్నా? కాదు మొన్న జాతరలో ఇట్లా ఎప్పుడు జాతరలు అన్నప్పుడు అయితే ఇప్పుడు గ్యాంగ్ మాట్లాడదాం ఇప్పుడు. నీకు తెలియదా నేను నీకు తెలియదా గంగుతో ఉంటా కదా మళ్ళీ చూసి అందరిని కొట్టుకుంటే ఇట్లా డక్క కొట్టుకుంటూ పోతే ఎట్లా? ఎంతమంది సరే నాతో ఎంతమంది జాతర అన్నప్పుడు ఏమైతుంది? ఏమైతుంది నీకు తెలియదా? వచ్చేటోడు మొత్తం ఇట్లా తాగుంది అనుకుంటా తాగుందనేమో. అరే తాగిలేడువా గంగు చెప్పువా కాలి పిల్లి ఇది పెద్ద అయిపోతుంది మన చెప్తున్నా. ఇప్పుడు అద్దోసి తమాషా ఉంది చెప్పు ఏమైందా లొల్లేంది వీళ్ళది? తెలిసింది వచ్చినాము. ఇప్పుడు జాతర అన్నప్పుడు లొల్లి అయితే అన్నీ రావాలి. ఈడికి వచ్చి ఏం మాట్లాడుతారు? మనం ఇద్దరికి ఏం లొల్లి అసలు? నాకు ఎందుకు తక్కువ కొట్టినావు? నేను తెలిసి కదా అయిపోతుంది. మొత్తం చెప్తే అర్థమైతుంది. ఫోన్ వచ్చింది ఉన్నాడని తెలిసి ఇక్కడికి వచ్చినాం అంతే. ఏమైంది లొల్లి? నీకు ఎందుకు స్టార్ట్ అంతమంది చెప్తే ఏడు అర్థమైతుంది. ఇంతమందిని ఎందుకు తీసుకొచ్చిండు? అదే కరెక్ట్. నువ్వేంది మధ్యలో నువ్వు చెప్పు మొత్తం నువ్వు చెప్పు ఏమైనా చూసి అందరు కొట్టినవా లేదా? డక్క కొట్టినవా లేదా? అరే గుంపులో గోవిందా నడుస్తూనే ఉన్నావు. నడుస్తున్నా గంగు నేను ఆడినాడు ఉన్నాం పక్కకి అలా గుర్తు అంటుండు. ఇప్పుడు గుర్తు నేను కొట్టిన పక్కకున్నోడు కొట్టిన ఓడగొట్టుండు. జాతరలో ఉంటారు చెప్తుండే నువ్వు ఇప్పుడు ఏమైంది చెప్పారు. నరేష్ ఇగో ఏదో ఒకటి సారీ ఒప్పిస్తా నేను. ఇగో అందరు కలిసి చూపిస్తా. ఇప్పుడు అందరు ఎందుకు చెప్తాడు భయ్? మనం జాతర అన్నప్పుడు తిరుగుతారు. ఆ రోజు వచ్చేది ఉండే ఒక్కసారి ఆగనా. అరే ఏమన్నా చేసుకోరు. సారీ చెప్ప ఏం జాతరలో తాగుకుంటా ఏమైకంలో సరే
ఏ నువ్వు నన్ను నేను చెప్తుంటా ఆగురా ఒక 5 నిమిషాలు ఆగు. ఒక 5 నిమిషాలు ఇట్రా. అన్న, 5 నిమిషాలు మాట్లాడు. నాకు ఒక్క 5 నిమిషాలు మీరు అంతా ఆగురు జర చెప్పాలి మాట్లాడు అరే ఎన్నిసార్లు చూసినా గంగు ఇక్కడ ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను చాలా మందిని తీసుకొచ్చి మాట్లాడడానికి ఎడికైతే మేము జాతరగా అటు సైడ్ పోతున్నాం నువ్వు ఎడికైనా 10 నిమిషాలు ఆయనతో మాట్లాడు కదా 10 నిమిషాలు అయితే అయిపోతుంది వెళ్ళిపోతావు కానీ సారీ కావాలి అంతే కదా ఆయనతో మాట్లాడు ఎంత రూపాయలు చేస్తున్నా తప్పు పడుతుందో మాట్లాడేసి వస్తాను ఆయన నేను చెప్తున్నా నేను పిచ్చోనా నేను జోలికైనా పోతున్నా గంగు. నేను పోయినా మొన్న ఒక రోజు జాతర నువ్వు ఆగానా ఒకసారి తీసుకో నేను వస్తాను నడువురి అంటున్నా మాట్లాడడం కొట్లాడుకోనికి ఎంతసేపు కాదు ఇదే తమాషాలు చేస్తుంటావు ఎందుకు కొట్లాడుతున్నావు అన్న అరే నేనెందుకు కొట్లాడా మనోడే నువ్వు మనోడు ఎట్లా చెప్తావా చెప్పు ఏమైందో ఎప్పుడు ఇటు రా నువ్వు పక్కకి రా ముంగట ఉండక అలా కంట ముంగట ఉండకు అంతమంది వచ్చి నువ్వు మాట్లాడుకోనికి ఉండదు ఏం చేయవు తప్పు కొడుతుందో తెలుసుకోవాలా నువ్వు కూడా ఆమె కూడా చెప్తున్నావు ఇగో మీకు తెలుసు మనం తలుసుకురాలి ఇడికని ఊరాను కూడా నీకు తలుపులు ఇడికని ఊరాను కూడా ఎంత రా నాకు ఇంత దూరం వాళ్ళతో నువ్వు ఇప్పుడు అవసరం పెట్టుకోండు మరి ఆ రోజే వస్తే అయిపోతుంటే ఆ రోజే అడిగితే ఫోన్ అప్పుడు ఏమున్నా ఆ రోజే అయిపోయి వారం అవుతుంది ఇప్పుడు ఆడ ఏమైంది అసలు కథ ఏమైంది నాకు చెప్పు డక్క కొట్టుకున్నావు ఆయననే చెప్తుండ్రా నువ్వు డక్క కొట్టినావు ఆయనని నేనేందు అరే మంచి ముఖం ముందుకు వస్తాడు డక్క కొడతారా పోతారు ఓడని పోతాడు వెనకాల ఇంతమంది ఉంటారు 100 మంది కనుక్కుంటా పోయిన దానికి మనోడు ఇప్పుడు తీస్తుండవు ఆయనకి సారి చెప్పాను ఆయన సారి చెప్పి ఇప్పుడు ఇద్దరు ఒకటే అవనా కరెక్ట్ అదే కాముషో నువ్వు వెళ్ళిపోయింది నేను పోతానా నేను పోనంటే నేను పోతే ఇంకా పెద్ద చేసుకుంటారు వెళ్ళిపోరు మేము చేసుకుంటాం నాకు అసలు తెలుసు నాకు పన్ను అంతమంది మేము ఇద్దరే ఉన్నాం మేము మీరు ఇద్దరు సంలాన్సరే సంలాన్సర్ అని కాదు ఎందుకన్నా లొల్లి అయిపోతుంది కదా మాట్లాడుకుంటే ఏదో ఒకటి మాట్లాడు నేను నరేష్ పిలుస్తా గమ్మునుండు నేను నరేష్ పిలుస్తా గమ్మునుండు నరేష్ చిన్న నరేష్ ఒక్కనే ఎంతమంది వద్దు నరేష్ ఏమైందో ఏం కథలో మాట్లాడుకోరు తెలుసు కాదు ఇగో 100 మంది అంట నరేష్ వాళ్ళు నీకు తాకిందంట ఎదురుగా పోతుంటే గంగు కనిపించారా మనుషులు ముంగట కనిపిస్తారు ఇప్పుడు అట్లా తాగుంటారు నువ్వు అర్థం కూడా అర్థం ఇది చిన్న తాగుడేదో నాకు అర్థమైతలేదు ఏమంటావు అన్న సరే ఆయన వాళ్ళు నేను సారీ చెప్తున్నాడు నువ్వేం చేస్తావు సారీ చెప్తున్నా తప్పుంటే మేము అప్పుడే చెప్పేస్తుంటాం తప్పేముండదు 100 మందిలో తిరిగేటోళ్ళం రా డైలీ ఇప్పుడు సారీ ఇద్దరు ముగ్గురు పోతాం అంతగానం గ్యాంగ్ చేసుకొని పోము అరే మనం ఇంతమంది ఉన్నా 2 సారీ చెప్పని అయ్యదని ఎంతమంది రారు ఇంకా 100 మంది రా వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళ రేపు దినం వీళ్ళు గల్లలో అవుతుంది ఎందుకు మీరు ఎందుకన్నా మధ్యలో వచ్చి అరే బయట అరే అట్లా సరే నేను చెప్తున్నా నువ్వు జరిగిపోతే జరిగిపోయి పనులు వస్తున్నాను అరే ప్రాంక్ గంగు ప్రాంక్ రా చెప్పు
అరే ఆగానా? ఏందన్నా ఇది చెప్పు ఎవరెవరు చేస్తురా ఇది ఎట్లుకోవాలి దనాదనా అర్థమైతే ఓ శివన ఆడ ఆడ దెబ్బలు తాకినానికి అరే ప్రాంక్ చేపించిండు ఆయన. చేపించిండు ఆయన. ప్రాంక్ తమాషా ఓర్ మీరు అంతా ఎడుగుతారా చేపించిండు. అరే, అరే. అరే, నిజంగా అయితే చెప్పరా? ప్రాంక్ అని చెప్పరా? అన్ని నీకు తెలుసు కానీ పన్ను నొప్పి ఉందని ఆయన ఆయనే చెప్పిండు నీకు కంటెంట్ చేయమని. ఇట్లా కొట్టుకుంటా నిజంగా కొట్టుకున్నట్టే కొట్టుకొని ఏమైందని తెచ్చినాయి వాళ్ళని అరే ప్రాంక్ చేసినాం రా నీ మీద. ఇన్విటేషన్ తెచ్చినట్టు ర్యాంక్ చేపిస్తా. ఇన్విటేషన్ కి పోతున్నాము, ఈయన ఫోన్ చేసి నీడు ఉన్నావు అంటే వచ్చినాము. అట్లనే వీడియో చేద్దామని ఇక. మన ముందే చెప్తే ఇదే ఏజ్ పంపిస్తుండే కానా అరే నువ్వుడే పో మజా ఉండదు కదా. మజేది మజా మొత్తం కొట్టుకుంటారు ఆయన అచ్చులు గిచ్చులు పడ్డాయి మళ్ళా నరేష్ అస్సం కూడా ఉంది ఇలా. సరే అన్న ఉంటుంది నరేష్ ఎందుకుంటా నేను కూడా నొప్పి నొప్పి అని ఇంటేనేమంట ఇప్పుడు ఎట్లా అరే మస్తు వస్తుందా నాకు నిజంగానే వస్తుంది మీరు అయినా చేసి అందుకేమైనా ఇగో ఇక అది చేసారు మొత్తం నింపేస్తున్నాం చాక్లెట్లు తిని తిని ఇంత అయింది కథ. అరే ఎడికొస్తున్నావు అందుకే నా మధ్యలో దాయి చేసి మేడానా ఇది వీడియో చేయాలా? హాయ్ అందరికి మన చిన్నగాని తమ్ముళ్ళు అయితే పలరమ్మని అయితే తీస్తారు. ప్రతి ఇయర్ అయితే మంచిగా తీస్తారు, ఈసారి కూడా మంచిగా తీస్తారు. ఏడా బోరబండ పర్వత్ నగర్ ఈ చెప్తాడు చెప్పు మంచిగా బోరబండ పర్వత్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకి అయితే మేమైతే వస్తున్నాం. డేట్ వచ్చి 21 రేపేనా ఫ్రైడే డేట్ వచ్చి 21 ఫ్రైడే రోజు. సో మేము కూడా వస్తున్నాం, మీ అందరు రావాలని చెప్పి కోరుకుంటున్నా. ఈవెంట్ అయితే సక్సెస్ చేద్దాం. నా మీద అయితే ప్రాంక్ చేసారు, మీరు కూడా ఆ రోజు ఏదో ఒక ప్రాంక్ చేయరు వీళ్ళందరి మీద. రైట్ బాయ్.